అప్పట్లో ఎహే హీరో మెటీరియలే కాదు. అసలు మెగాస్టార్ ఎక్కడ? ఈయన ఎక్కడ? మెగాస్టార్ డాన్స్ అంటే మేము అలా చూసేవాళ్ళం. ఆ ఫేస్ చూసావా అసలు ఎలా ఉందో? హీరో మెటీరియలేనా? ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి ఎహే! ఎప్పుడు చూడు ఓవర్ యాక్షన్‌లు. కట్ చేస్తే ఇప్పుడు అరే! ఆ సినిమాలో ఏం యాక్ట్ చేశాడురా తోపంతే. డాన్స్ ఏంట్రా అలా చేశాడు? ఆ గ్రేస్ ఉంది నెక్స్ట్ లెవెల్ అంతే. అది మెగాస్టార్ కొడుకా మజాకా? మెగాస్టార్ పేరు నిలబెట్టడానికి వచ్చాడురా. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ ఎహే! ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. మెగా పవర్ స్టార్ ఎహే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. మీరు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరిపించుకోవాలి, మమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయాలి. టీఎఫ్ఐ ఆడియన్స్ అంటే మీ మూవీస్ చూస్తూ పెరగాలి. ఆ రేంజ్లో సెట్ చేయాలి స్టాండర్డ్స్ మీరు. అసలు ఎక్కడ రామ్ చరణ్ ఎక్కడున్నాడు? అసలు ఏ రేంజ్ అనుకున్న వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళారు? సో ఇది తన లైఫ్ సైకిల్ మొత్తం. అసలు రామ్ చరణ్ గారి స్టార్టింగ్ స్టేజ్ నుంచి తను పడ్డ మాటలేంటి, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తను ఎలా కష్టపడి ఇప్పుడున్న స్టేజ్ మనం చూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే స్టేజ్కి ఎలా రీచ్ అయ్యాడు అనేది తన బర్త్డే సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఈ లైఫ్ సైకిల్ని. సో నాకు బాగా గుర్తు, ఇది మా సర్కిల్లో ఓన్ సర్కిల్లో జరిగిన టాపిక్ ఇది. సో అప్పట్లో చిరుత రిలీజ్కి ముందు మెగాస్టార్ కొడుకు వస్తున్నాడు, మెగాస్టార్ వారసుడు వస్తున్నాడు, రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే అప్పట్లో కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యాయి రామ్ చరణ్ చిన్న చిన్న ఆడియో ఫంక్షన్స్లో అవి కానీ బయట ఫంక్షన్స్లో కానీ కొన్ని రిలీజ్ అయ్యాయి. ఆ పిక్స్ చూసి మా సర్కిల్లో ఈడి హీరో ఏంటి, సారీ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ గారు ఐఎమ్ వెరీ సారీ అండి. బట్ ఇది నేను చెప్పాల్సిన స్టేజ్. ఇప్పుడు మీరున్న పొజిషన్కి అప్పట్లో నిజంగా ఇది ఒరిజినల్గా జరిగింది ఇది. సో అది చెప్తున్నా. సో సారీ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అందరికీ. ఆ పిక్స్ చూసి ఈ హీరో ఏంటి, మెగాస్టార్ అంటే అందానికి పెట్టింది పేరు. ఆ డ్యాన్సులు కానీ అవి కానీ వేరే లెవెల్. ఏదో వస్తాడు ఏదో, ఆయనలో సగం కూడా రీచ్ అవ్వలేడు. ఇలాంటి మాటలు ఎన్నో. ఆ పిక్స్ ఏంటో మీరే చూడండి. చూసారా? ఈ పిక్స్లో ప్రతి పిక్ కూడా ట్రోల్ మెటీరియల్. అసలు నిజంగా హీరో మెటీరియలే కాదు అసలు ఇనీషియల్ స్టేజ్లో ఆ లుక్. కానీ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. రామ్ చరణ్ గారిలో ఎంత కసి ఉందనేది ఈ పిక్స్ చూస్తే తెలుస్తుంది. సో చూడండి, ఫ్రమ్ హియర్ టు హియర్ ఎలా చేంజ్ ఓవర్ అయ్యారు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మూవీ మనందరికీ తెలిసిందే చిరుత. సో ఆ మూవీ మన పూరి గారి డైరెక్షన్లో హీరో కింద లాంచ్ అయ్యాడు. మూవీ రిలీజ్ అయింది. ఇలా మంచి డ్యాన్సులు, సాంగ్స్, స్టోరీ అన్ని విధాలుగా ఎరగదీస్తారు. మంచి బెస్ట్ హీరో లాంచ్ అయింది మెగాస్టార్ కొడుక్కి అన్న పెద్ద పేరు వచ్చింది చిరుత. కానీ లుక్స్ పరంగా కొంచెం డౌట్. పర్వాలేదు కానీ అంత మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నారు. అట్ ద సేమ్ టైం డ్యాన్సులు బాగా వేస్తున్నాడు, సాంగ్స్ బాగున్నాయి. కాకపోతే ఫైటింగ్స్ కూడా ఓకే కానీ అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ కింద అనిపిస్తుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్ పలకట్లేదు, యాక్టింగ్ సరిగ్గా రావట్లేదు అన్న పేర్లు చాలా వినిపించాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ మెగాస్టార్ కొడుకు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు, ఇంకా చాలా ఉంది అనే మాటలు చాలా విన్నా. ఇక కట్ చేస్తే సెకండ్ మూవీ మగధీర టాప్ లేచిపోయింది. అసలు ఈడు హీరో అన్నవాడు ఈడేరా హీరో. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నవాడు అది ఏం ఎక్స్ప్రెషన్స్ రా, ఎక్సలెంట్ రా. అసలు డాన్సుల గురించి వంక పెట్టాల్సిన పేరే లేదు. అసలు మగధీర గురించి మాట్లాడుకుంటే పేజీలు సరిపోవు. చెప్తాను కదా, ఇండస్ట్రీ హిట్. సెకండ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అసలు ఎవడు కొట్టలేని రికార్డును అలా సెట్ చేసింది మగధీర. ఆ రేంజ్ రికార్డు అదంతే. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అప్పట్లో అంత బడ్జెట్ పెట్టి ఎవరు డేర్ చేయలేరు. అది సెకండ్ మూవీ హీరోతో. గీతా ఆర్ట్స్ కానీ, రాజమౌళి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ మొత్తం ఫుల్ క్రెడిట్స్ వీళ్ళకే, అది నో డౌట్స్. అయితే ఈ మగధీర చేసిన మిస్టేక్ చాలా ఉంది. ఈ మగధీర అనేది మనకి ఆ స్టేజ్లో, ఆ యంగ్ స్టేజ్లో హీరోకి ఈ టైప్ ఆఫ్ స్టార్డమ్, ఇక పీక్ లెవెల్ స్టార్డమ్ అంటారు చూడండి, ఆ లెవెల్ వరకు రీచ్ అయిపోయాడు. అరే ఏంట్రా అసలు కొట్టి రికార్డ్స్ ఏంట్రా అన్న జనాల మైండ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రేంజ్ స్టాండర్డ్స్ అయిపోయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి. సస్టైనబిలిటీ మిస్ అయింది, స్టెబిలిటీ లేదు. తర్వాత చూస్ చేసుకున్న అన్ని సినిమాలు టపా పడిపోవడమే. అసలు మగధీర స్టార్డమ్ని ఎలా యూస్ చేయకూడదు అనేది మనం రామ్ చరణ్ గారిని చూసి తెలుసుకోవచ్చు. అయితే మేబీ చూస్ చేసిన స్క్రిప్ట్స్ అవ్వచ్చు, లేదంటే డైరెక్టర్స్ ఫాల్ట్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇనిషియల్ స్టేజ్లో బెస్ట్ అనిపించవచ్చు పేపర్ మీద, కాకపోతే ఆన్ సెట్స్కి వచ్చేసేటప్పటికి ఏదో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే మగధీర లాంటి పెద్ద హిట్ తర్వాత ఆరెంజ్ అల్ట్రా డిజాస్టర్ అప్పట్లో, ఇప్పుడు కాదనుకోండి. ఆరెంజ్ లాంటి డిజాస్టర్ తర్వాత రచ్చ సెమీ హిట్, నాయక్ హిట్, అంతే. సెమీ హిట్లు ఓకే. ఈ సినిమాలే వచ్చినాయి నాయక్ వరకు కూడా. చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. అరే ఏంటి మగధీర రేంజ్లో లేదే అని. మళ్ళీ యాక్టింగ్ ఏం చేయట్లే, యాక్టింగ్ కూడా ఏం లేదు. ఆరెంజ్లో అలాగే ఉంది,
దీంట్లో అలాగే ఉంది, నాయకులో కూడా అలాగే ఉంది. అరే ఏంట్రా యాక్టింగ్ లేదు. డ్యాన్సులు బాగా చేస్తున్నాడు, డ్యాన్సులు బాగా చేస్తున్నాడు, డ్యాన్సుల విషయంలో పక్కన పెట్టాడు. కానీ యాక్టింగ్ అంతగా లేదు, సరిగ్గా ఎక్స్ప్రెషన్ పలకట్లేదు అన్న మాటలు నేను చాలా విన్నాను. ఇంత డౌన్ ఫేజ్లో ఉండి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్న టైంలో వచ్చింది అయ్యా. అసలు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోకూడదు ఇప్పుడు రైట్ నౌ, కానీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జంజీర్ 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 తుఫాన్. అసలు ఈ సినిమాని, ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఎంత డౌన్ఫాల్ అంటే ఆల్రెడీ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్న ఫ్యాన్స్ని ఇక పాతాళంలోకి తొక్కేసింది అంతే ఫ్యాన్స్. అలాగే హీరోని కూడా బాలీవుడ్ ఎంట్రీ, ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ, ప్రియాంక చోప్రా హీరోయిన్. అసలు జంజీర్ పెద్ద హిట్ అయిన సినిమాకి రీమేక్ అంటే అసలు ఎంత ఎంత పెద్ద పేరు వచ్చింది, దాన్ని మొత్తం కొలాప్స్ అయిపోయింది. కొంచెం ఇనీషియల్ ఇంత కూడా రాలే. బాలీవుడ్లో అయినా సరే మన తెలుగులో కూడా కలెక్షన్స్ అసలు రాలే. 0 crores షేర్ అంటారు అప్పట్లో. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ డౌన్ఫాల్. ఎవడు సో హిట్ సంక్రాంతి టైంలో వచ్చింది, ఏదో ఆడేసింది, ఓకే. దాని తర్వాత గోవిందరందరూ వాడేది, బ్రూస్లీ అయిపోయింది. ఇక రామ్ చరణ్ పని కథం, ఫిక్స్ 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 అనుకున్నారు అంతే. బట్ ఒక్క అడుగు అదే ఒక్క డెసిషన్ తీసుకునే విధానం వల్ల ఎంత చేంజ్ అవుద్ది లైఫ్ అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. ఆ అడిగే తనివరువన్ రీమేక్ ధ్రువ నాకు చాలా ఇష్టమైన మూవీ. చాలామంది రంగస్థలం ఏవి అంటూ ఉంటారు కానీ మగధీర అని. నా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ధ్రువ. నేను థియేటర్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మూవీ, ఫుల్గా ఎంజాయ్ చేసిన మూవీ ధ్రువ. అసలు ఏ రేంజ్ ఎంజాయ్మెంట్ అంటే అసలు ఆ బాడీ 6 ప్యాక్ చూసి, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ. సో యాక్టింగ్ కొంచెం అక్కడక్కడ బాగానే ఉంటుంది, బాగానే చేస్తారు. కానీ నేనైతే హ్యాట్స్ అప్ ఆ మూవీకి కానీ. అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అది ధ్రువ గురించి. సో ధ్రువ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీస్ ఆఫ్ ఆర్సీ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్స్ అయినా ఏదైనా సరే ధ్రువ టాప్ టాప్ టాప్. ఈ ఒక మంచి ఊరటనిచ్చింది రామ్ చరణ్కి, ఒక మంచి హిట్ ఇచ్చింది, మంచి కంబ్యాక్ అనుకున్న టైం తర్వాత ఇక మనం ఈ సినిమా గురించి, దాని తర్వాత వచ్చిన సినిమా గురించి మీ అందరికీ తెలుసు. కానీ నేను ఏం చెప్పాలి, ఏం చెప్తున్నాను అని వెయిట్ చేస్తున్నారు కదా. రంగస్థలం ఈ సినిమా గురించి ఈ ఒక్క వీడియో సరిపోదు, ఎంత చెప్పినా సరిపోదు. దాని గురించి ఒక స్పెషల్ వీడియో పడాల్సిందే, ఖచ్చితంగా చేద్దాం. రంగస్థలం ఈజ్ మాస్టర్ పీస్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంటారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. రంగస్థలం ప్రతి రిలీజ్ అయిన సాంగ్ బ్లాక్ బస్టర్, రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ బ్లాక్ బస్టర్. సినిమా రిలీజ్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయ్యా. ఏంటి అసలు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ 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 అంతే. అప్పటి వరకు ట్రోల్ చేసిన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ గురించి ఇచ్చి పడేశాడు, డ్యాన్స్ల గురించి ఇచ్చి పడేశాడు, కమర్షియల్ సక్సెసా ఇచ్చి పడేశాడు, ఇండస్ట్రీ హిట్టా ఇచ్చి పడేశాడు. ఎన్ని 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 ఇచ్చింది ఆ సినిమాకి. ఆ సినిమా వల్ల వాళ్ళ లైఫ్లో ఇది ఉంది, తన లైఫ్లో ఇది లేదు అన్నది లేకుండా, వాళ్ళ లైఫ్లో లేనిది కూడా నా దగ్గర ఉంది అన్నట్టు ప్రూవ్ చేశాడు రంగస్థలంతో. టాప్ లెవెల్ స్టఫ్ అంతా రంగస్థలం నుంచి వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. సో అదంతా సుకుమారి గారి బ్రిలియన్స్, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. అసలు ఒక్కొక్క షాట్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అయింది. నిజంగా రామ్ చరణ్ గారైనా మనం ఇన్ని రోజులు చూసిన హీరో ఇతనైనా అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగా పర్ఫామ్ చేశారు. సో బ్లా 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 రంగస్థలం గురించి ఎంత చెప్పినా ఇంకా అలా నేను మాట్లాడుకుంటూనే ఉంటాను. రంగస్థలంకి టాప్ లేచిపోయింది. దాని తర్వాత మళ్ళీ బ్యాడ్ ఫేస్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వినయ విజయ రామ, నేను చెప్పను రామ. నెక్స్ట్ ఆచార్య, తెలుసు ఎంత డిజాస్టర్స్ అయిపోయినాయో తెలుసు ఆ మూవీస్ అనేది. సో వాటి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే 1-2 హిట్స్ అనేవి కామన్, 1-2 ఫ్లాప్స్ అనేవి కూడా కామన్. హిట్ని ఎంత పాజిటివ్గా తీసుకుంటామో ఫ్లాప్ను కూడా అంతే పాజిటివ్గా తీసుకోవాలి. దాని తర్వాత RRR. సో ఇది మల్టీ స్టార్ రావడంతో నేను దీన్ని పెద్ద కన్సిడర్ చేయట్లేదు, కానీ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఆయనది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు, టాప్ బెస్ట్లో ఇది ఒకటి ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్. ఇక ఆ విషయం తెలిసిందే, ఏదో ఒక కమర్షియల్ మూవీ అయిపోవడం, శంకర్ గారు ఏదేదో మూవీస్లో ఇరుక్కుపోయి, దిల్ రాజు గారు ఓవర్ ది హైప్ చేయడం, అలా ఎన్ని రోజులు దగ్గరగా 4-5 years డిలే అయిన ప్రాజెక్ట్ ఇది. సో స్టేల్ ప్రాజెక్ట్ అయిపోయింది, అది రిలీజ్ అయ్యేటప్పటికి మన జోన్లో లేదని తీసుకుపోయింది అది. సో అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు గేమ్ చేంజర్ అనేది. సో ఇప్పుడు కానీ పెద్ది చెప్తున్నాను, నాకు ఇంకొక రంగస్థలం కనిపిస్తుంది పెద్దిలో. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్, టేజర్ అయినా, సాంగ్స్ రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్స్ అయినా, ఏది కూడా డిసప్పాయింట్ చేసే స్టేజ్లో లేదు. అంత బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పాలి, పీక్స్. ఇంకొక రంగస్థలం కనిపిస్తుంది నాకు పెద్ది. మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పెద్ది మీద? సో పెద్ది గురించి ముందుగానే చెప్పుకోవడం మంచిది కాదు. సో
సో రిలీజ్ అవుతుంది కదా ఏప్రిల్ 29న, కుమ్మేద్దాం అంతే. మీకు ఏమనిపిస్తుంది పెద్ద గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ హీరో రామ్ చరణ్ గారు. ఇలాంటి రంగస్థలం లాంటి హిట్స్, మగధీర లాంటి హిట్స్, ధ్రువ లాంటి, పర్టికులర్లీ ధ్రువ లాంటి మూవీస్ మేము కావాలని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళ కోసం, మాలాంటి అభిమానుల కోసం ఆ స్టైలింగ్ మెయింటైన్ చేస్తూ మంచి మూవీస్ ఇస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.